రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటులో 0.50% తగ్గించింది. జూన్ 4 నుండి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి అనేక ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశంలో దేశ ద్రవ్య విధానంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేటి సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల కోతతో రెపో రేటు ఇప్పుడు 5.50కి తగ్గింది. వరుసగా 3సారి వడ్డీ రేట్ల తగ్గించింది ఆర్బీఐ. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లో జోష్ పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు అనుమతి ఇచ్చింది. పరీక్షను ఆగస్టు 3 తిరిగి రీషెడ్యూల్ చేయడానికి సమయం కోరడం సముచితమేనని పీకే మిశ్రా, ఏజీ మసిస్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలని ఎంచుకోవాలని ధర్మాసనం సూచించింది. 2 షిఫ్టుల్లో 2 ప్రశ్నాపత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయం వ్యక్తం చేసింది.